మన దేశంలో చాలా మంది అన్నం కూడా తినరు, కానీ టీ తాగకుండా బతకలేరు. చాలా మందిలో బాగా పాపులర్ అయిన ఈ టీ గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో టీ వినియోగం ఎక్కువ. భారతదేశంలో మాత్రమే టీ పొడితో పాటు పాలు మరియు తీపితో ఉడికించిన టీని తాగుతాం. అంతేకాదు వారి సౌలభ్యం ప్రకారం అల్లం లేదా యాలకులు లేదా లవంగాలు లేదా పంచదార వేసి డిఫరెంట్ గా టీ తాగుతాం. ఈ పద్ధతిలో టీ తాగడం భారతదేశంలో మాత్రమే ఉంది. ఇతర దేశాల్లో ఇదే పరిస్థితి ఉంటే అది భారతదేశం అనుసరిస్తున్న నమూనాగా ఉండాలి. టీ ఒకప్పుడు రోజుకు ఒకసారి తాగితే పానీయం, కానీ ఇప్పుడు అలా కాదు. కనిపించినప్పుడల్లా టీ తాగే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రోజుకు ఒకసారి మాత్రమే టీ తాగడం మంచిది, కానీ ఒక్కసారి అలవాటుగా మారితే సమస్యాత్మకంగా మారుతుందని వైద్య ప్రపంచం హెచ్చరిస్తోంది. కొందరు టీ తాగిన వెంటనే నీళ్లు తాగేస్తారు. టీ కంటే టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం చాలా హానికరం అంటున్నారు వైద్యులు. టీలో కెఫెన్ ఉంటుంది, అందుకే చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 mg కెఫెన్ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది. చల్లటి ఆహారం, వేడి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మన నోరు, గొంతు మరియు అన్న వాహికపై ప్రభావం చూపుతుంది. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నీటిలో ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పు పంటి నరాలను దెబ్బతీస్తుంది మరియు దంతాలలో జలధరింపును కలిగిస్తుంది. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్ వస్తుంది. దీన్ని తగ్గించడానికి ఎక్కువ నీరు త్రాగాలి. అయితే ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ మాత్రమే వస్తుందని గుర్తుంచుకోండి.